चला। स्थानीय कांग्रेस नेताओं ने स्थानीय कांग्रेस नेताओं से ग्रेटर वारंगल रेंज 19वें डिवीजन 107 सर्वेक्षण में सरकारी भूमि की रक्षा करने और गरीब लोगों के लिए इसका उपयोग करने के लिए कहा। वारंगल शहर के 19 डिवीजन गांधीनगर में आयोजित प्रेस कॉन्फ्रेंस में स्थानीय कांग्रेस पार्टी के वरिष्ठ नेता, दूसरी ओर साई कुमार, गिरी पुष्पा, कंगला नरहरी, डेविड राजू, जनूर अरविंद और अन्य लोगों ने शामिल हुए। इस मौके पर साई कुमार पुष्पालू ने कहा कि सरकारी जमीन 19वें डिवीजन गांधीनगर में सर्वे नंबर 107 को प्रमुख नेताओं ने जब्त किया। उन्होंने अधिकारियों से भूमि की सीमा निर्धारित करने और गरीब लोगों के लाभ के लिए व्यवस्था करने को कहा, क्योंकि सर्वेक्षण में इसे सरकारी भूमि के रूप में पहचाना गया था। तेलंगाना वारंगल, नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। गांधीनगर 19వ డివిజన్ వరంగల్ ఇది గీసుగొండ మండలానికి సంబంధించిన శివార్లో గొర్రెకొండ శివార్లో ఉన్నది. గతంలో ఇది 12 ఎకరాల చిల్లర ఉండే గవర్నమెంట్ 107 సర్వే నెంబర్ గల భూమి. దానిలో భాగంగా అప్పుడు గుడిసెలు వేసుకొని స్థిరస్తులైంది. ఇంకా మిగులు భూమి 1 ఎకరం అంత ఉన్నది. ఆ ఎకరం భూమిని క్రమక్రమంగా ప్రముఖ నాయకులు కార్పొరేట్ల హస్తంతో వాళ్ళ బలంతో ప్రముఖ నాయకులందరూ ప్లాట్లు చేసి అమ్ముకోవడం జరుగుతుంది. దానికి భిన్నంగా మేము మా కాలనీ వాసులందరూ కలిసి మాకు మా పిల్లల కోసం భవిష్యత్తు కోసం అంగన్వాడీ స్కూలు మినీ ఫంక్షన్ కోసం మేము మంత్రి గారికి శ్రీమతి కొండ సురేఖ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు ఎండాప్ చేసి గీసుగొండ మండలం ఎంఆర్ఓకి రాయడం జరిగింది. ఎంఆర్ఓ వారు కూడా సర్వే చేసి టౌన్ ప్లాన్ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు మండల ఆఫీసులకు పంపించడం జరిగింది. వారు వచ్చి టౌన్ ప్లాన్ వారు చూడడం జరిగింది. కానీ వారి యొక్క కాలయాపన వాళ్ళకు ముడుపులు చెల్లిన మాకు తెలియదు, కానీ కాలయాపన చేస్తూ గత 3 నెలల కాంచెలు ఇదే ప్రాసెస్ జరగడం జరుగుతుంది. ఆ 3 నెలల సమయంలో టౌన్ ప్లాన్ వారు నిర్లక్ష్యం వహిస్తూ వారు ఈ కట్టడాల యొక్క అభియోగం ప్రజల యొక్క పేద ప్రజలకు ఇది అంకితం కావాలని, వాళ్ళ యొక్క బాగోగులకు వాడుకోవాలని మా మనోభావాలు తెలుపుతూ గాంధీనగర్ వరంగల్ గత నుండి ఇప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు భూ కబ్జాలు చేసి మరి ఇక్కడ గుడిసెలు లేని పేదవాళ్ళు ఎంతోమంది వేసుకున్నా ఉన్నారు. కానీ ఓపెన్ ల్యాండ్ ఉండడం వల్ల అది భూ కబ్జాలు చేసుకొని వాళ్ళు అక్కడే ఆపుకోవడం జరిగింది. అది మేడం దృష్టికి వెళ్ళి, మన సురేఖ మేడం దృష్టికి వెళ్ళి మరి ఇక్కడ చాలా ఇబ్బంది, అంగన్వాడికి మరి ఎంతో ఇబ్బందికరంగా ఉందనేసి మేడం చూడడం జరిగింది. అవినతి పత్రము చూడడం జరిగి అక్కడ సార్లకు చెప్పడం జరిగింది. మేము అందరం వచ్చి మేము అందరం వచ్చినాము. వచ్చి ల్యాండ్ ఇక్కడ చూడడం జరిగింది. సర్వే చేయించినాం. మేము చేపిస్తే గవర్నమెంట్ ల్యాండ్ అని వెళ్ళింది. తేలిన తర్వాతకి ఆడ టౌన్ పాలింగ్ వాళ్ళకు మేము చెప్పినాము. చెప్తే ఇంతవరకు కూడా స్పందిస్తలేరు. మరి స్పందించి ఇక్కడ ఏదో చేయాలి అంటే మేము పేద ప్రజల కోసమే కొట్లాడతాము. అక్కడ అంగన్వాడీ కట్టియాలని మేము ఎంతో ఆశతో ఉన్నాము.